మర్డర్ చేయడం అంటే చాక్లెట్ తిన్నంత ఈజీగా చేసేస్తున్నారు. ఏ మాత్రం భయం బెదురు లేకుండా చంపేస్తున్నారు. చంపేశాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆలోచించడం లేదు. క్షణికావేశంలో పక్కన ఏదుంటే దానితో దాడి చేసి దారుణంగా హత్య చేస్తున్నారు. రోజుకో రకమైన మర్డర్ ఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. గతంలో మీర్పేటలో భార్యను చంపి కుక్కర్లో ఉడికించి నీళ్ళలో కలిపాడు కిరాతక భర్త. ఆ సంఘటన ఎంతో సంచలనంగా మారింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి ఈస్ట్ బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి కవర్ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరుగింటి వ్యక్తులు వెళ్లి చూడడంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. ఇక 25 రోజుల క్రితం బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ కు వచ్చారు. భర్త మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతున్నాడు. మహేందర్ రెడ్డి బంధువు పోలీసులకు తెలపడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇద్దరు ఇదే ప్రాంతంలోని ఇదే ఇంట్లో ఓ 10 నెలలు ఉండి వెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. మళ్ళీ 25 రోజుల క్రితం అక్కడికి వచ్చి ఉంటున్నారు. వీరు ప్రేమ వివాహం ఎప్పుడు చేసుకున్నారు అనేది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాళ్ళు, చేతులు, తల వేరు చేసి ఎక్కడో వేసినట్టు తెలుస్తోంది. అవి ఇంకా పోలీసులకు దొరకనట్లు తెలుస్తోంది. ఇక కేవలం ఛాతీ భాగంలో ఉన్న భాగం మాత్రమే ఇంట్లో లభించింది. చేతులు, భుజాల వరకు, కాళ్ళు, గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్, మనం చూస్తున్న మర్డర్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మరొక దారుణ ఘటన జరిగింది, ఏంటి? సోనీ, అయితే మీర్పేట సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపినట్టయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఆ యొక్క మేడిపల్లి లో జరిగినటువంటి సంఘటన అయితే తీవ్ర విచారాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. మొత్తం తోలుగా చూసుకుంటే అయితే వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి ఏదైతే కామారెడ్డి గ్రామం ఉంటుందో, కామారెడ్డి గ్రామంలో ఇక మహేందర్ రెడ్డి పెద్దవాడు, ఈయనకి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు. వీళ్ళది వ్యవసాయ కుటుంబం. అక్కడే ఉన్నటువంటి స్వాతిది కూడా వ్యవసాయ కుటుంబం, చిన్న మారుమూల్య పల్లెటూరు. అదే గ్రామంలో వీరు అయితే సంవత్సరం క్రితమే వీళ్ళకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత హైదరాబాద్ కు రావడం జరిగింది. హైదరాబాద్ కు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మేడిపల్లిలో ఉంటున్నారో ఆ యొక్క మేడిపల్లిలో 10 నెలల క్రితం ఉండేసి మళ్ళీ ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఊరికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అదే రూమ్ లో ఉండడం జరిగింది. రాత్రి భార్య భర్తల మధ్య ఏదో చిన్నపాటి గొడవే కారణం అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే అతి కిరాతకంగా మొత్తం తొలిగా కూడా ఆ రంపం సహాయంతో కాళ్ళు, చేతులు అయితే తలను వేరు చేశాడు. వేరు చేసి ఆ యొక్క కాళ్ళు, చేతులు, తలను మొత్తం తొలగా కూడా అయితే ఎక్కడో పడేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు కానీ అక్కడ ఏదైతే బాడీ మాత్రమే అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. బాడీ వరకు మొత్తం రెండు కాళ్ళను విడదీయడం, 2 చేతులను విడదీసి ఆ యొక్క తలను విడదీసి మొండెం మాత్రమే అక్కడ ఉంచడం జరిగింది. అయితే ఈ యొక్క ఘోరం జరుగుతున్నప్పుడు కొన్ని సౌండ్స్ కూడా ఇంట్లో రావడం జరిగింది. మనము అక్కడ ఇంటి పరిసరాలను కూడా గమనిస్తే కూడా ఆ యొక్క చెల్లా చెదరం పడినట్టుగా ఉన్నది. అయితే ఆ యొక్క అరుపులు, కేకలు రాత్రి వాళ్ళకు వినిపించినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కవర్ లో తీసుకుని వెళ్ళేసి సేమ్ మీర్పేట హత్య ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా దీన్ని కూడా చేయాలనుకున్నారు. కానీ అయితే స్థానికులు గమనించడంతో ఇక్కడ ఆ నిందితుడు దొరికిపోయాడని తెలుస్తుంది. పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే ఈ మహేందర్ రెడ్డి ఈ విధంగా ఇంత ఘోరంగా హత్య చేయడానికి గల, స్వాతిని హత్య చేయడానికి గల కారణాలు ఏంది, దేని కొరకు హత్య చేశాడు, అయితే పెళ్లైనప్పటి నుండి వీళ్ళ మధ్యలో ఏ విధమైన మనస్పర్ధాలు వస్తున్నాయి అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత ఘోరంగా గర్భవతి అయిన భార్యని ఇంత ఘోరంగా హత్య చేయడం, దీని వెనకాల కారణం ఏంది అనే కోణాలను కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ శరీర భాగాలు ఏవైతే కాళ్ళు, చేతులు, ఆ తల ఉందో అవి ఎక్కడ పడేశారో కూడా ఆ విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన నేపథ్యంలో అవి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే పోలీసులు ఆ నిందితుడి నుంచి మొత్తం త్వరగా కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఎస్ ప్రవీణ్, మనం చూసుకుంటే ముఖ్యంగా భర్త ఘాతకాన్ని చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు హత్య చేయబడ్డారో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏమంటున్నారు? ఏమైనా తెలిసిందా వాళ్ళకి సమాచారం? ఎస్, అయితే పోలీసులు ఇప్పుడే సమాచారం అందించారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డి నుండి ఇరువురు బంధువులు కూడా అయితే రావడం జరుగుతుంది. అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ మధ్యలోనే అయితే ఒకే గ్రామానికి చెందిన వారు ఇద్దరు కూడా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మహేందర్ రెడ్డి ఇక్కడ అయితే క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబం గిట వ్యవసాయ కుటుంబం అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే ఇప్పుడు బాలిక ఎవరైతే ఈ యొక్క మహిళ మృతి చెందినటువంటి మహిళా బంధువులు కూడా బయలుదేరుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి కంప్లైంట్ ప్రకారం అయితే ఏ విధంగా పెళ్లి అయిన తర్వాత ఏ విధంగా వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉండేవి, ఏ విధంగా ఉండేవారు అనే కోణం లోపల పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు చేయాలి. ఈ కేసుకు సంబంధించిన ఇంకా ఆ వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్ ప్రవీణ్, మనం చూసుకుంటే ఇంతకు ఆ కిరాతక భర్త ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు, ఏంటి ఏమైనా సమాచారం ఉందా? ఎస్, మహేందర్ రెడ్డి ఎవరైతే భర్త ఇప్పుడు మహేందర్ రెడ్డి అయితే పోలీసులు అదుపులో ఉన్నాడు. పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. ఆ శరీర భాగాలు కూడా ఎక్కడ తీసుకెళ్లి చంపారు, అయితే ఈ ఉదంతం మొత్తం ఎప్పటి నుంచి జరిగింది, ఎప్పటి నుంచి ఈ యొక్క ప్లాన్ చేసుకున్నాడు, ఏ విధంగా ప్లాన్ చేశాడు, భార్యని ఇంత కర్కశంగా చంపాలని దురుద్దేశం ఎలా కలిగింది, ఈ కోణం లోపల ఈ కాళ్ళు చేతులు వేరు చేయాలని అయితే ఈ యొక్క మీర్పేట్ మర్డర్ చూసిన తర్వాత సేమ్ అదే విధంగా చేయాలనుకున్నాడా, లేకుంటే తన సొంత ఐడియాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ క్రమం లోపల ఈ బాడీ పార్ట్స్ ఎక్కడ పడేశాడు అనే కోణం లోపల అయితే మొత్తం పొదవుగా వివరాలు సేకరిస్తున్నారు. అయితే లవ్ మ్యారేజ్ అయింది, ఇద్దరు మనుషులు కలిసే పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళ మధ్యలో ఎక్కడ మనస్పర్ధాలు వచ్చాయి అనేది కూడా పోలీసుల విచారణలో అయితే తేలాల్సింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.